ముంబై నటి జత్వాని ఇష్యూ ఇప్పుడు ఏపీలో పొలిటికల్ కాకరేపుతున్న విషయం తెలిసిందే. అయితే అధికార తెలుగుదేశం పార్టీ నటి జత్వాని వ్యవహారాన్ని వైసీపీకి ముడిపెడుతోంది. కుక్కల విద్యాసాగర్ వైసీపీకి చెందిన నాయకుడని, ఆయనే కాదు ఇంకా పలువురు వైసీపీ నేతలు ఈ కేసులో ఉన్నారని ఆరోపిస్తోంది. తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కుక్కల విద్యాసాగర్ స్పందించారు. ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. తనకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తన తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారని, ఆ టైంలోనే తన తండ్రికి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చిందని గుర్తు చేసుకున్నారు. తర్వాత మారిన పరిస్థితుల్లో తన తండ్రి వైసీపీలో చేరారని, కానీ 2013లో ఆయన చనిపోయారని చెప్పారు విద్యాసాగర్. ఆయన చనిపోవడంతో 2014లో తన తండ్రికి ఇవ్వాల్సిన సీటును జగన్ తనకిచ్చారని గుర్తు చేసుకున్నారు విద్యాసాగర్. కానీ తాను డిసెంబర్ నుంచి మే వరకు కేవలం 5 నెలలు మాత్రమే వైసీపీలో ఉన్నారని చెప్పారు. ఎలక్షన్ ఫలితాలు వచ్చిన రోజు నుంచే పార్టీలు రాజకీయాలు వదిలేశానన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్లీ రాజకీయ పార్టీలో సంబంధాలు కొనసాగించలేదన్నారు విద్యాసాగర్. ఇక జత్వాని కేసులో బాధితుడిగా వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. జత్వాని చూపెడుతున్న ఫోటోలు కూడా తనవి కావన్నారు విద్యాసాగర్. జత్వాని ఆమె తల్లితో కలిసి ఓ టీం పెట్టుకుని ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తుందన్నారు. ఆమె వ్యక్తిత్వం మొత్తం ఇలాగే అందరినీ బ్లాక్ మెయిల్ చేయడం, అలాగే హనీ ట్రాప్ చేయడం, ఇదే ఆమె క్యారెక్టర్ అంటూ విద్యాసాగర్ ఆరోపించారు. ఎవరో కావాలని ఒక స్క్రిప్ట్ ప్రకారం ఇదంతా నడిపిస్తున్నారని, తనకి ఎలాంటి సంబంధం లేదని వాపోయారు. జత్వాని దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, తను చేస్తున్నవి అభియోగాలని ఆయన పేర్కొన్నారు. అందరినీ బ్లాక్ మెయిల్ చేయడం, అలాగే హనీ ట్రాప్ చేయడం ఆమె వృత్తి అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వమే కావాలని ఇదంతా ముందుండి రాజకీయ లాభం కోసం ఇదంతా నడిపిస్తున్నట్లుగా ఆయనకు అనుమానంగా ఉన్నట్లు తెలిపారు. ఆమె ఇంతకు ముందు కూడా కొందరు పారిశ్రామికవేత్తలను కూడా ఇలాగే బ్లాక్ మెయిల్ చేసి మోసం చేసిందని చెప్పారు. ఇదంతా చూస్తుంటే ఇవన్నీ కేవలం ఆరోపణలోనే ఆమె చెప్పిన దాంట్లో నిజం లేదని అనిపిస్తుంది. ఒకవేళ ఇదే నిరూపితమైతే కాదంబరి జత్వాని అడ్డంగా దొరికిపోయినట్లే.